దేవుని దాసులు సోదరుడు రాజేష్ బ్రదర్ గారు మన కొన్ని నిమిషములు దేవునికి వాక్యాన్ని అందిస్తారు. లెంట్ డేస్ ఏ సీజను అంటే అన్ని సీజన్ల మాదిరి క్రైస్తవం కూడా ఎలా అయిపోయిందంటే ఇప్పుడు లెంట్ డేస్ అంటే సీజన్. పిల్లల జాగ్రత్త వినండి, ఏదో అనాలి అని కాదు కానీ, ఏదో విమర్శ చేయాలని కాదు కానీ పిల్లరా, ఎందుకంటే దేవుని మాటలు అవి సుత్తె వంటివి. సుత్తెల లాంటి దేవుని మాటల ద్వారా బండల లాంటి మన హృదయాలను ఏం చేసుకోవాలి, మలుచుకోవాలి. కనుక మనం ఉన్నటువంటి ఈ యొక్క లెంట్ దినాలలో, శ్రమల దినాలలో మనమందరము చాలా చక్కగా ఒక భక్తిని మనము ఆచరిస్తూ ఉంటాం. చక్కని భక్తిని ఆచరిస్తూ ఉంటాం. ఎలా ఆచరిస్తుంటామంటే ప్రియులారా, చక్కగా దేవుని మందిరానికి రావడం, చక్కగా ప్రార్థనలో పాల్గొనడం అన్నీ చేస్తూ ఉంటాం. చాలా మంచిది. ఈ భక్తి కేవలము 40 రోజులు మాత్రమే కాదు. గమనించు మాట. బయట మనము ప్రభువుని ఎరగని వారిని చూస్తే వాళ్ళు కూడా కొన్ని రోజులు ఏర్పాటు చేసుకున్నారు. మీకు తెలుసలేదు, వాళ్ళకు కూడా రోజులు ఉన్నాయి. వాళ్ళకి 40 రోజులు ఉన్నాయి, వాళ్ళకి 20 రోజులు ఉన్నాయి, వాళ్ళకి రకరకాలైనటువంటి రోజులు కూడా ఉన్నాయి. వాళ్ళని పక్కన పెట్టేది. క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా పిలబడుతున్నటువంటి మన భక్తి జీవితాన్ని ఒక్కసారి మనము పరిశీలించుకోగలిగితే ప్రియులారా, ఒకసారి ఏదో 40 రోజులు మాత్రమే భక్తిని ఆచరించి తర్వాత భక్తి లేకుండా తిరిగితే కుదరదు. క్రైస్తవ్యము అనేది ఇది నిత్యము పాటించవలసినటువంటి నియమ నిబంధనలు ప్రియులారా. అప్పుడప్పుడు స్కూళ్ళల్లో, కాలేజీలలో కొన్ని స్కిట్స్, కొన్ని డ్రామాలు వేయడం జరుగుతూ ఉంటాయి. జాగ్రత్త ఉందాం. కొన్ని స్కిట్స్ వేయడం జరుగుతుంటుంది పిల్లల. ఏం జరుగుతుంటామంటే, మహాత్మా గాంధీ వేషం కానీ వేసేటువంటి పాత్ర ఒకరికి ఇస్తారు. మహాత్మా గాంధీ పాత్ర ఇచ్చినప్పుడు ఆ మహాత్మా గాంధీ ఎలా ఉంటాడో, ఆయన డ్రెస్సింగ్ స్టైల్ ఏ విధంగా ఉంటుందో, ఆయన ఏ విధంగా అయితే ఉంటే మహాత్మా గాంధీ అని అంటారో అనేటువంటి ఉద్దేశముతో ఆ ఫోటో విధంగా ప్రియులరా, చక్కని మహాత్మా గాంధీ ఏ విధంగా ఉంటాడో అదే పాత్రను, అదే డ్రెస్సు కావచ్చు, కళ్ళద్దాలు కావచ్చు, చేతులు కరగవచ్చు, రకరకాల సేమ్ డిట్టో వేస్తూ ఉంటాం ప్రియులరా. అలా మహాత్మా గాంధీ వేషం వేసిన తర్వాత, ఆ పాత్ర అయిపోయిన తర్వాత, లేకపోతే ఆ పాత్రలో ఉన్న తర్వాత, ఒకవేళ మహాత్మా గాంధీ వేషం వేసుకున్న తర్వాత వాడు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాడా అని మనం ఆలోచన చేస్తే ఇష్టానుసారంగా ప్రవర్తించాడు. చాలా జాగ్రత్తగా చక్కగా ఎలా ఉంటాడో ట్రైనింగ్ ఇస్తారు. మహాత్మా గాంధీ ఇలా ఉంటాడు, మీరు ఈ విధంగా నడుచుకోవాలి, ఈ విధంగా మాట్లాడాలి, ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా కదలకూడదు అని కొన్ని సూచనలు వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అలా కాకుండా వేషం వేసుకున్న తర్వాత ఎలా పడితే అలా కింద మీద పొర్లుతూ ఉన్నాడు అనుకోండి, చెట్లు కొమ్మలు ఎక్కుతూ దిగుతూ ఉన్నాడు అనుకోండి, రోడ్ల మీద వైతులని కర్ర తీసుకొని కొడుతున్నాడు అనుకోండి, ఏమంటారు అప్పుడు? చెప్పాలి, ఏమంటారు? అంటే ఆ పాత్రకు తగ్గట్టు ఏం చేయడు, న్యాయం చేయడం లేదు. కనుక ఖచ్చితంగా ఏ వేషమైతే వేసుకున్నాడో ఆ వేషాన్ని నిజంగా ఉన్నది ఉన్నట్టుగా చేయడానికి ప్రయత్నం చేస్తారు. మొత్తం మీద వేసినటువంటి పాత్ర ఏదైతే ఉందో దాని ద్వారా ఒక మంచి ప్రైజ్ రావాలి. ఏం చేయాలి? ఒక మంచి ప్రైజ్ రావాలని చాలా తపన చెందుతుంటారు. అవసరమైతే అన్నీ చదువుతుంటారు, పెద్దలను అడిగి తెలుసుకుంటారు. ఎందుకు ఈ విషయం చెప్తున్నా తెలుసా? ఇది ఒక వేషము, ఒక వేషం. కొంత సమయం వరకు నువ్వు ఆ విధంగా పాటించాలి, ఆ విధంగా మీరు ఉండాలి అనేటువంటి విషయాన్ని చెప్తారు. కాబట్టి ఆ పాత్ర సమయం ఎంత సమయం ఉంటుందో ఆ సమయం వరకు వాళ్ళు ఆ విధంగా పాటిస్తారు. ఎందుకు ఈ విషయాన్ని చెప్పంటే పిల్లరా, ఇది ఒక నాటకం అని చెప్పచ్చు, ఒక పాత్ర అని చెప్పొచ్చు, ఒక స్కిట్ అని చెప్పొచ్చు పిల్లరా. అది కొంతవరకే ఉంటుంది. క్రైస్తవ్యము, క్రైస్తవ జీవితము అలా కాదు.
క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత ఏదో పండగలు వచ్చినప్పుడు క్రైస్తవులమని చెప్పుకోవడం కాదు, లెంట్ డేస్ వచ్చినప్పుడు మేము క్రైస్తవులమని చెప్పుకోవడం కాదు, ఈస్టర్ పండుగ వచ్చినప్పుడు మేము పండుగ ఆచరిస్తున్నామని చెప్పుకోవడం కాదు. లెంటు దినాలలో ఎలా అయిపోయిందంటే ప్రియులరా, లెంటు దినాలు ఏ విధంగా అయిపోయినామంటే జాగ్రత్త వినండి ప్రియులరా. లెంటు దినాలలో ప్రాముఖ్యంగా అందరూ మనం చేసేటువంటి పని ఏంటయ్యా అని మనం ఆలోచన చేస్తే ఏం చేస్తున్నాం చెప్పండి? ఒకే ఒక పని చేస్తున్నాం. ఏం తెలుసా? ఏం చేస్తున్నారు? ఉన్నారా ఇక్కడ ఎవరన్నా? లెంటు దినాలను ఆచరించేటువంటి వాళ్ళు. ఆచరించొద్దని చెప్పడం లేదు, కానీ ఆచరించే వాళ్ళు ఉంటే కొన్ని విషయాలు గమనించేటువంటి విషయాలు ఏంటయ్యా అని మనం ఆలోచన చేస్తే ఎలా అయిపోయామంటే శ్రమల దినాలు, లెంటు దినాలు అంటే శ్రమల దినాలు ఎలా పాటిస్తారయ్య అంటే ఒకే ఒకటి తెలుసు. ఏం చేయాలంటే మనము తినేటువంటి రైస్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేయాలి? మానివేయాలి. జాగ్రత్త వినాలి ప్రియులారా. మనము తినేటువంటి రైస్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేయాలంట? మానివేయాలి. దాన్ని ఏమంటున్నాం మనము? ఉపవాసము. మనము తినేటువంటి ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని మానేస్తే ఉపవాసము అంటున్నాం. ఇంకా మిగతా పరిస్థితి ఏందయ్యా అంటే పాలు తాగొచ్చు, నిమ్మకాయ రసం తాగొచ్చు, ఇంకొకరు ఉప్మా తినొచ్చు అంటారు, ఇంకా కొంతమంది మజ్జిగ తాగొచ్చు అంటారు. రకరకాలుగా చెబుతున్నారంట. మంచిదే. గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ లెంట్ దినాలలో మనం ఏ విధంగా ఆచరించాలంటే మానేయాల్సినటువంటివి మానేయకుండా, జాగ్రత్త వినాలి, మానవలసినవి మానివేయకుండా లెంట్ దినాలను ఆచరిస్తే ప్రయోజనము లేదు. జాగ్రత్త వినాలి. లెంటు దినాలను, ఉపవాస దినాలను ఆచరిస్తున్నటువంటి వారు తెలుసుకోవలసినటువంటి విషయాలు ఏంటంటే నువ్వు మానవలసింది రైస్ అనుకుంటున్నావు, కానీ నువ్వు మానవలసింది నీ నోటి నుంచి వచ్చేటువంటి బూతులు. నీ నోటి నుంచి వచ్చేటువంటి బూతులు మానకుండా నువ్వు రైస్ బంద్ చేస్తే ఏం ప్రయోజనం? నీ చూపు విధానం నువ్వు మార్చుకోకుండా నువ్వు ఎంత లెంటులో ఉంటే ఏం ప్రయోజనం? జాగ్రత్త వినాలి. కుటుంబంలో భార్యాభర్తలు గొడవ పడుతూ సమాధానము లేకుండా లెంటు దినాలను పాటిస్తున్నారంటే ఏం ప్రయోజనము? అర్థమవుతున్నాయి నా మాటలు? అంటే లెంటు దినాలను ఏ విధంగా ఆచరించాలో చెప్తున్నాను ప్రియులారా. ఇంటి పక్కల ఉన్నటువంటి వాడితో ఉదయం పూట గొడవ పడుతూ రాత్రి అవ్వగానే మందిరంలో వచ్చి ప్రభువా ప్రభువా ప్రభు అంటే ఏం ప్రయోజనం? నీ సహోదరిని నువ్వు ద్వేషిస్తూ, ఎప్పుడు వాడిని ద్వేషిస్తూ లెంటు దినాలను ఆచరిస్తుంటే ఏం ప్రయోజనం అంట? ఇవి నేనే చెప్తున్నాను, బైబిల్ చెప్తుందా? చూడండి, త్వరగా చూపించి ముగిస్తాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం త్వరగా చదువుతాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయం ప్రియులారా. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 3వ వచనం. జాగ్రత్త వినాలమ్మా. మేము ఉపవాసముండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. మీ ఉపవాసము దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఏం చేస్తున్నారంట? ఉపవాసం అంటున్నారు. జాగ్రత్త పిల్లలు. ఒకనాడు ధర్మశాస్త్రములో ఇజ్రాయేల్ ప్రజలను చూస్తే వాళ్ళు ఆచరిస్తున్నటువంటి ఉపవాసం ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాం. వాళ్ళు ఇవన్నీ చేస్తూ ఏం చేస్తున్నారంట పిల్లలు? వ్యాపారములు చేస్తున్నారంట, పనివారి చేత కఠినమైనటువంటి పనులన్నీ చేస్తున్నారంట, కలహపడుచున్నారంట, వివాదములు పెట్టుకుంటున్నారంట, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం చేస్తున్నారంట. ఇలా చేస్తున్నటువంటి ఉపవాసం గురించి ప్రభు మాట్లాడుతున్నాడు పిల్లరా. 5వ వచనము.
అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణము కొనవలసిన దినం అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తలంచుకొని, గోనె పట్టె కట్టుకొని, బూడిద పరుచుకొని కూర్చునుట ఉపవాసమా? అట్టి ఉపవాసం యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురో? జాగ్రత్త ఉన్నారు పిల్లల. ఉపవాసము చేస్తూ చేస్తూ మనం ఏమంటాం తెలుసా? ఇది దేవునికి ఇష్టమైన ఉపవాసము, ఇది దేవునికి ప్రీతికరమైనటువంటి ఉపవాసం అని మరల మనమే చెబుతామంట ప్రియులారా. మరల మనమే చెప్తామంట. ఒక్క మాటలో మీకు అర్థం అవ్వాలంటే పిల్లలరా, ఉపవాసము చేస్తున్నామని అనేటువంటి వాళ్ళు ఖచ్చితంగా దేవునికి దగ్గరగా ఉండాలి. జాగ్రత్త వినండి. లెంటుని ఆచరిస్తున్నటువంటి వాళ్ళు ఎనీ టైం దేవునికి దగ్గరగా ఉండాలి. నీ ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడుకుంటూ, నీ ఇష్టానుసారంగా నువ్వు లోకంలో తిరుగుతూ ఉండు, లెంటుని ఆచరిస్తున్నాడంటే దేవుడు అసహించుకుంటాడు పిల్లలు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా అంటాడు. మరి ఏంటి ప్రభు ఉపవాసం అంటే ఏంటి ప్రభు అని అడిగితే ప్రభువు చెబుతున్నాడు. జాగ్రత్త వినండి. ఉపవాసంను ఉద్దేశించి మాట్లాడుతుండే ఇప్పుడు చదవండి. జాగ్రత్త వినాలమ్మా. చదువుతారా? ఇవన్నీ అండర్లైన్ చేసుకుంటారు. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మేకులు తీయటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగగొట్టుటయు ఎవరు ఏర్పరచుకునేదంట? దేవుడు ఏర్పరచుకునేటువంటి ఉపవాసం. ఏం చేయాలంటే దేవుడు ఏర్పరచుకునేటువంటి ఉపవాసము దుర్మార్గులు కట్టినటువంటి కట్లను విప్పాలంట ప్రియులారా. ఇదే ఉపవాసం అన్నాడు. దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసము చేద్దామా, మనకి ఇష్టమైనటువంటి ఉపవాసం చేద్దామా? అందరూ చెప్పాలి. దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటి? దేవునికి ఇష్టమైన ఉపవాసం అంటే దుర్మార్గులు కట్టిన కట్లను ఇప్పుడు ఏం చేయాలంట? విప్పాలి. పాపము చేత, అపరాధముల చేత లోకంలో ఉన్నటువంటి వాటికి బానిసలుగా మారిపోయి యవనస్తులు అందరూ చెడిపోతూ పాడైపోతున్నటువంటి వారిని ఇప్పుడు దేవుని వైపు, దేవుని మందిరం వైపు మళ్ళించాలి. అదే దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసం.